కర్మ ఫలదాతగా పిలువబడే శనిగ్రహం 2026 జూలై 27 నుంచి మీనరాశిలో వక్ర సంచారం ప్రారంభించనున్నాడు. ఈ వక్ర సంచారం సుమారు 138 రోజుల పాటు కొనసాగి డిసెంబర్ 11, 2026 వరకు ఉండనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని వక్ర సంచారం ప్రభావం అన్ని రాశులపై ఏదో ఒక విధంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల వారు ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. తులారాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా లభించే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉండడంతో ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ప్రేమ, వైవాహిక జీవితంలో సహనం చాలా అవసరం. పని ఒత్తిడి పెరిగినా ప్రశాంతంగా వ్యవహరించాలి. ధనస్సు రాశి వారికి ఇంటి, కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో ఆలస్యం ఎదురు కావచ్చు. ఉద్యోగ మార్పు లేదా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించడం మంచిది. మకర రాశి వారు ప్రయాణాల్లో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. సోదరులు, బంధువులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కార్యాలయంలో మాట తీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీనరాశిలోనే శని వక్ర సంచారం చేయనున్నందున ఈ రాశి వారికి ప్రభావం కొంత ఎక్కువగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఈ శని వక్ర సంచార కాలంలో ఆర్థిక లాభాల కోసం షార్ట్ కట్ మార్గాలను ఆశ్రయించకపోవడం, రాతపూర్వక ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు, ఉద్యోగులు, కార్మికులను గౌరవంగా చూడాలి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలి. ముఖ్యంగా కోపంతో మాట్లాడకుండా సంయమనంతో వ్యవహరించడం ద్వారా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.